ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు అంటే మీరేమంటారు? చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినా ఇదేం సచివాలయం చుట్టూ కమ్మ వాళ్ళు చేరిందంటారు, నిజమేనా? ఎప్పుడైనా మన వర్గం మనకు ఉండాలి. 3 పార్టీలు కలిసినాయి. ప్రధానమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ కూడా ఈ 3 పార్టీల్లో మన ప్రభుత్వం వస్తే కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ఇస్తున్నది. పోలవరానికి జాతీయ హోదా ఇస్తా ఉంటుంది, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయనంటున్నది, ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటున్నారు. సో ఇట్లాంటివి చెప్పాలి కదా. మంది కలిసి వచ్చిన జగన్మోహన్ ఏమి చేయలేదు. దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇంకా పేదోళ్ళు ఉన్నారంటే దీనికి కారకులు ఎవరు సార్? 80% రాజకీయ నాయకులు ఎవరైనా మన మంది మన పిల్లలు ఉండాలని అనుకుంటారు. షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఎన్ని రకాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన మీద ఏది తక్కువలేదు. 10th పాస్ అయిన వ్యక్తి 500 కుటుంబానికి ఉపాధి, ఏంది ఇదంతా ఇక్కడ? అంటే అప్పుడు డబ్బు ఏమోహం ఎవరికి లేదు సార్. నారా లోకేష్ది యువగలం పాదయాత్ర సక్సెస్ అయిందంటున్నారు, మీరేమంటారు? అదంతా తెలుగుదేశము వాళ్ళు ఆడే డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 కన్నా ముందు జైలు పోయారు, సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యాడు. 2024 కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరుగుతుంది కదా అంట. వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ సీట్లను మారుస్తున్నారు అంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ పనికిరాడనట. అది ఆంధ్రప్రదేశ్ లో ఓసీ 2 మాట రావడం చాలా కష్టం. వై నాట్ 175 అంటే మతలబ్ ఏంది? అన్ని పార్టీలకు సమానంగా చూసిన వ్యక్తి జగన్మోహన్. మీ రఘురామ్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటే మీరేమంటారు? మేము అబద్ధం ఆడడం, మీకు నచ్చి మేము మీకు సాయం చేసి మళ్ళా మేము మాకు ఓటు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. బ్రహ్మంగారి మఠం Yes, sir. ఇది దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఒక అంటే ఇప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా పేరు ఉంది, ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. అవునా కదా? Yes. ఏంటి అసలు ఈ కాల జ్ఞానం? అలాగే అంటే బ్రహ్మంగారు జరిగేది జరగబోయేది మహానుభావుడు బ్రహ్మంగారు. అది ఈ రోజు ప్రజెంట్ కూడా అదే జరుగుతుంది, జరగబోదు కూడా అలానే. అది ఖచ్చితంగా జరుగుతుంది. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ఉంటారు. అంటే ఇక్కడ బ్రహ్మంగారు చెప్పడానికి లేదా ఈ ప్రాంతానికి ఉన్న ఏమైనా ప్రాధాన్యత ఉందా అనుకోవచ్చు అట్లా? అదంటే ప్రాధాన్యత బ్రహ్మంగారు వాళ్ళ జీవ సమాధి ఏంటంటే ప్రాధాన్యత లెక్క సార్. కానీ ఆయన జీవ సమాధి కూడా ఒక కుట్ర అంటారు, నిజమేనా మరి? అదే కుట్రాయంగా ఆ బ్రహ్మంగారు కళజ్ఞానే ఈ రోజు బ్రహ్మంగారు ఎన్టీ రామారావు కూడా బ్రహ్మంగారు సినిమా తీసినాకనే ఆయన ఒక సీఎం పోస్ట్ కి వచ్చాడు. ఆ సీఎం అయినాకనే బ్రహ్మంగారు మఠంలో మనం సినిమా తీసినాకనే సీఎం అయినాడని ఆయన బ్రహ్మసాగర్ అని ఒక రిజర్వాయర్ కట్టాడు. బ్రహ్మంగారి పేరు మీద బ్రహ్మసాగర్ పెట్టాడు. ఆ సాగర్ అనేది రామారావు పెట్టాడు. అది ఎక్కడనే కానీ ఏ లెక్కల్లో కూడా లేదు. మెడ్రాస్ సప్లై డ్రింకింగ్ వాటర్ అని ఒక స్కీమ్ కాలం ఉంది. పోతిరెడ్డి పంచి డైరెక్ట్ మెడ్రాస్, ఆ మెడ్రాస్ పై దాన్ని బ్రహ్మంగారు కాడ ఒక రిజర్వాయర్ కట్టని ఒక ఆలోచన విధానంతో ఆ రోజు 83, 85 మధ్య ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారితో ఎంజి రామచంద్ర గారితో అలా శిలాపథం వేసి అక్కడి నుంచి మెడ్రాస్ కు నీళ్లు ఇస్తానని చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఓకే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడైతే వేరు వేరండి కాబట్టి దాంతో పాటు ఇతర చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా బ్రహ్మంగారు మఠానికి ఎక్కువ శాతం వస్తుంటారా? దండికి వస్తాను ఏమైనా మరమ్మతులు అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. ఈ రిజర్వాయర్ కట్టినా బాగా డెవలప్మెంట్. సో మీ ద్వారా ఇంకేమైనా అయినా అనుకోవచ్చా బ్రహ్మంగారు ద్వారా? కంటే వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు 2 తప్పాలి కదా. 2 తప్పలు ఏంటంటే బ్రహ్మంగారు ఆల్రెడీ ఎప్పుడు డెవలప్మెంట్ అయింది సార్, అవసరం లేదు. సో మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబం ఏమిటంటే ఏమి సార్, మనం వచ్చినాకనే మన కుటుంబం బయటకు అంతేనా? మీ తాత కూడా? మా తాత విలేజ్ మున్సిపల్ ఆ ఏరియాకే. మనం నియోజకవర్గంలో వచ్చినాక మనం నియోజకవర్గానికి జిల్లాకు ఒక పేరులో వచ్చినాం. అంతేనా? ఇప్పుడు ఎన్టీ రామారావు రాకముందుకు ఈ మండలాల్లో
కన్నా ముందు అప్పుడు ఏది సమితిలు ఉండేది కదా, ఇప్పుడు సాగించుకున్నంత ఉండదు కదా అప్పుడు. అంటే అప్పుడు డబ్బు ఏమోహం ఎవరికి లేదు సార్. సరే లేకున్నా కానీ ఫ్యాక్షన్ మాత్రం ఉంది కదా. ఫ్యాక్షన్ మా ఏరియా లేదు. రాయలసీమ అంటే ఉన్నది, మటన్ ఫ్యాక్షన్ లేదు. ఒక మటనే కాదు నేను మొత్తం రాయలసీమ 4 జిల్లాలు అంటే మొత్తం ఫ్యాక్షనే కదా. ఫ్యాక్షన్ క్వశ్చన్ లేదు సార్. ఫ్యాక్షన్ అనేది అన్నం ఒక గ్రామం, ఇప్పుడు తాలూకాలో 200 గ్రామాల పంచాయతీలు ఉంటాయి. అవి అన్న 4 గ్రామాలు వాళ్ళు వర్గపూర్లను అన్నదమ్ములు భూములు కాదు వచ్చిన ఫ్యాక్షన్ వాళ్ళు ఉండేదానికి సాకుండా వచ్చింది. అంతేగాని దానివల్ల ఫ్యాక్షన్ తో బాగుపోయినోడు లేడు, దౌర్జన్యం చేసినోడు మాత్రం వాస్తవమే. ప్రాణ నష్టం అయితే బాగా జరిగింది. ప్రాణ నష్టం అంటే ఇప్పుడు మా కుటుంబంలో ఒకరు చంపిననుకో ఇంకో సేఫ్టీ కోసం మన జోలికి రావడం అట్లా జరిగింది ఏం లేదు. ఓకే, సో మీరు వచ్చినాకనే రాజకీయం. నేను వచ్చినాకనే. మీకు వ్యాపారం ఉందా మొదటి నుండే? నాకు అయ్యే కాంట్రాక్ట్ సార్, ఏం వ్యాపారం లేదు. వర్క్ చేయడం. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th పాస్ అయినా. 10th పాస్ అంతే. గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్, మా పంచాయతీ స్కూల్. మీ పంచాయతీ స్కూల్ 10th పాస్ అయినా ఈ రోజు 500 మందికి ఉపాధి. ఉపాధి ఇస్తాను. 500 కుటుంబాలు, 100 కుటుంబాల నుంచి 2500 కుటుంబాలకు 10th పాస్ అయిన వ్యక్తి 500 కుటుంబాలకి ఉపాధి. ఏంది ఇదంతా? ఇక్కడ మన పట్టుదల, మన కష్టం, అది అంతే. దాన్ని అంటే అంతకన్నా ముందు సంపన్న కుటుంబం ఏం కాదా మిమ్మల్ని? అదే వ్యాపారమే మీతో స్టార్టా మీ ఫాదర్ వల్ల? మా ఫాదర్ సంపాదన ఏం లేదు. వాళ్ళ అబ్బా సంపాదించిన భూమి అదే ఉంది, మా ఫాదర్ సంపాదించిన ఆస్తి అదే ఉంది. నేనైతే 100 రూపాయలు తీసుకొని పల్లె నుంచి రాలేదు బయటికి. ఆయన మా అబ్బగారు మా నాన్న ఇచ్చిన ఆస్తి ఈ రోజు కూడా పల్లె అట్లే ఉంది. అట్లే ఉంది. సో మరి మీరు ప్రధానంగా రాజకీయాలకు రావడానికి గల కారణం ఏందనుకోవచ్చు? తొలించి మా అబ్బగారు రాజకీయంలో ఉండేది. ఎప్పుడు పంచాయతీ లెవెల్లో ఉంటానేమో. మా పంచాయతీలో రెడ్డి గారి పార్టీ, అయ్యారు పార్టీ, రెడ్డి గారి పార్టీ రకరకాల ఇంకోటి ఏంటంటే సాగించుకున్న అట్లేం లేదు సార్. మా దాంట్లో అయ్యగారు పార్టీ, రెడ్డి గారి పార్టీ ఉండేది. ఆ రెడ్డి గారి పార్టీకి మనం ఆధిపత్యం ఇస్తాను. అయ్యగారు బ్రాహ్మణ్స్ మా పంచాయతీ వాళ్ళు కూడా ఒక ఊర్లో పెద్ద ఊరే. వాళ్ళు ఆ వల్ల మనం ఈ వల్ల ఏ కలిసి వచ్చినా రెడ్డి గారి పార్టీ, అయ్యగారి పార్టీ అని ఒక సిద్ధాంతంలో నడుస్తాను. అప్పుడు రెడ్డి గారు అంటే ఒకటే కాంగ్రెస్ గానీ, అప్పుడు కాంగ్రెస్ అయింది కానీ మా అంటే ఎక్కువ పంచాయతీ లెవెల్లో పడేటప్పుడు పంచాయతీకి వెళ్తానంటే రెడ్డి గారికి వెళ్తాను, అయ్యగారికి వెళ్తాను. రెడ్డి గారి పార్టీ, అయ్యగారి మనిషి. అదే వాతావరణంలో మనం ఎప్పుడైనా మన వర్గం మనకు ఉండాలని నాకు ఆపరం. సో మ్యారేజ్ ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఇంకా మళ్ళీ మ్యారేజ్ అంటే మనకు చిన్న కుటుంబంలో చేసుకునే సార్ ఏం లేదు. దానివల్ల బాగా నేను కష్టపడని వ్యవసాయం చేసిన. మ్యారేజ్ ఎప్పుడైంది? 82లో. అంటే దగ్గర వాళ్ళేనా మేడం వాళ్ళు? మన దగ్గర వాళ్ళు కాదు, కావాల్సిన వాళ్ళే. లవ్ మ్యారేజ్ అయితే కాదు కదా? కాదు. పిల్లలు నాకు 2 కొడుకులు, కూతురు. సెటిల్డ్? అందరు సెటిల్డ్. మా అక్క కొడుకే కూతురు ఇచ్చిన. ఓకే, మేనోళ్ళకు 2 కొడుకులకు 2 ఈ కడపలోనే మ్యారేజ్ చేసిన. ఓకే, హైదరాబాద్ ఉంటున్నారు ఇప్పుడు? ఇదంతా హైదరాబాద్. మీకెందుకు సార్ రాజకీయము? అది మనకి ఎప్పటి నుంచో ఒట్టి పట్టింది సార్. ఇక్కడ ఉన్న కావాలి కానీ మీకెందుకు రాజకీయం? నేను ఇక్కడే ఉంటాను. రాజకీయం కోసం ఇల్లు కట్టుకోండి. ఇల్లు ఇప్పుడు కాదు, ఎప్పుడో కట్టుకున్నారు కానీ. అప్పటి నుంచే ఉండవు కదా. ఈ ఇల్లు కట్టుకునేప్పుడు నేను ఎంపీటీసీని. ఎప్పుడు? అయ్యాల 2006 నుంచి 2012 ఎంపీటీసీ. ఆ రోజు రాజకీయం ఉన్నాను. అవును, మీకు ఎంపీపీ మిస్ అయింది కదా? అవును, మిస్ అయింది. అది కొంచెం ఈక్వేషన్ లో ఈలేకపోయాడు డిఎల్ రవీంద్ర గారు. ఆ కోపంతో వైసీపీకి వచ్చిన. ఆ పట్టుదలతోనే జడ్పీసీ కాకుండా అయినా మళ్ళా అయినా 2 దఫాలు. అది ఆంధ్రప్రదేశ్ లో ఓసీ 2 మాటలు రావడం చాలా కష్టం. స్థానిక సంస్థల్లో ఒక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక సంస్థలు 2 సార్లు వస్తారు. జనరల్ రావచ్చు, మహిళ రావచ్చు, కానీ ఒకసారి జనరల్ రాదు. మన కోసం వచ్చింది అంటే మన అదృష్టం కాబట్టి. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మీ జెడ్పీటీసీ పోస్ట్? ఎమ్మెల్యేలో పాలవంతం అధికారిక ప్రకారంగా అది పనిచేసామా చేయలేదు, అధికారాలు మాత్రం అంత ఉంటాయి. అధికారాలు స్థానిక సంస్థలు ఏం లేవు సార్, పలసబడ్డాయి. ఆర్థికంగా డబ్బులు ఒకప్పుడు స్థానిక సంస్థలు. ఇప్పుడు ఇచ్చే మార్పు వచ్చినాక స్థానిక సంస్థలు విధులు లేవు, నిధులు లేవు. అయినా మనం అయితే మనం సేవ చేస్తాం. చూస్తే మీరన్న ప్రకారంగా 3 అంచెల వ్యవస్థ బెటర్ అంటారా? 3 అంచెల చాలా బెటర్. డైరెక్ట్ ప్రజలు పోవచ్చు, మన సత్తా చూడొచ్చు. లేదా 5 అంచెలు పెడితే కంపల్సరీ ఎవరు అంటే 2 ఇవ్వాలి. 2 కావాలి. అప్పుడు 3 అంచెలు అయితే 3 సర్పంచ్, మండల ప్రెసిడెంట్, జెడ్పీ చైర్మన్. అంతే. చైర్మన్, జెడ్పీ మండల ప్రెసిడెంట్ చేసి జెడ్పీ వైస్ చైర్మన్ అవుతాడు. ఆయన ఆడికి వచ్చి ఆయన సర్పంచ్. ప్రజలు ఎన్నుకున్నప్పుడు వారికి వాల్యూ పెరుగుతుంది. కాకపోతే కొంత ఏది అంటే ఇది ఇప్పుడు చట్టం, ఇది దేశంలో మొత్తం అప్పుడు గాంధీ గారు పెట్టారు అలా ఇప్పుడు పెట్టాలని మార్చాలని ఒక ప్రపోజల్ ఉంది. లేదా నిధులు కేటాయిస్తే సరిపోతాను కూడా ఇంకొక ఉన్నది. నిధులంటే ఈ సిమెంట్స్ వచ్చినాక డైరెక్ట్ అకౌంట్ లోకి వచ్చారంటే బాగుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ పోవడం, వాళ్ళు బుద్ధి పెట్టాడు వీళ్ళు వాళ్ళకి అవసరం మార్చడం దాంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. లేదంటే మీ కూటమి అప్పుడు లేదు సిస్టమ్. ఇప్పుడు సిస్టమ్ మారింది కాబట్టి మనం కూడా దాని. ఎలా ఉంది మీ మైదుకూరు నియోజకవర్గం? ఎలా ఉంది మీ బ్రహ్మంగారి మఠం మండలం? ఎలా ఉంది అసలు బ్రహ్మంగారి మండలం? ఎప్పటికీ మనం కంచుకోట వైసీపీకి
తెలుగుదేశం క్యాండిడేట్ అభ్యర్థి కూడా బ్రహ్మంగారు మఠం వాసి, నా సొంత పంచాయతీ. మీ సొంత పంచాయతీ? నా సొంత పంచాయతీ. సుధాకర్ యాదవా? ఒకటే బూత్ లో ఓటు. అది మరి ఇప్పుడు సంత గ్రామం వాళ్ళకి సహకారం చేయాలి కదా సార్ మీరు? పార్టీ అవసరం మనకు, మా వ్యక్తి అవసరం, పార్టీ అవసరం కదా. పార్టీ కాదు వ్యక్తులు అంటారు కదా అసలు. కాకపోతే పార్టీ కదా, జగన్మోహన్ గారు కదా, పార్టీ అవసరం కదా మనకు. అంతే అంతే, ఎవరే పార్టీ కదా. ఒకవేళ తాను ఈ పార్టీ ఉంటే మీరు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు. సపోర్ట్ చేయొచ్చు. అదే ఆ రోజు మనం ఈ వైసీపీలో ఒక టికెట్ తీసుకుంటే చేసే మనకి అపేక్ష ఉంది. రఘురామరెడ్డి గారికి ఎలా ఉంటది మీ సపోర్ట్ అంతా? బ్రహ్మాండం కూడా. రఘురామరెడ్డి గారు మా పాదోడు తండ్రిగా భావిస్తాను నేను. అవును, వాళ్ళ అబ్బాయికి ఇస్తామన్నారు కదా, అసలు నాగిరెడ్డికి ఇస్తామన్నారు కదా. అది వాళ్ళ ఈక్వేషన్ సర్వే ప్రకారం జగన్మోహన్ సార్ మనం చేయాలి. మన కొడుకైనా ఒకటే, అప్పుడైనా ఒకటే. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. చేస్తాను. సో ఇద్దరితో పాటు మన ప్రయాణం కూడా ఆయన ఎంపీపీలు, జడ్పీటీసీలు, అంతేనా? మైదుగురు నియోజకవర్గంలో ప్రజెంట్ ఉండేది ఎవరు అందరూ ఆయన అనుసరులే. మీ రఘురామరెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటే మీరేమంటారు? ఆయన చాలా సైర బుద్ధప్పుడు కూడా ఈ రోజు 78 సంవత్సరాల వయసులో కూడా 1 గంటకు ఫోన్ చేసినా ఫోన్ అయితే అలవాటు ఉంది. అవసరం వచ్చి 5 గంటలకు లేచినామంటే మనం కూడా లేస్తామో ఏమో తెలియదు, కానీ ఆయన 5 గంటలకు రెడీ అయ్యి మన కాకి వస్తాడు. మాకు రాత్రి 8 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. మాకు ప్రోగ్రామ్ సీఎం దగ్గర కలిసి 3 గంటలకు ఉన్నది. నేను హైదరాబాద్ లో ఉన్నా. 8 గంటలకు ఫోన్ వచ్చింది. మన ప్రోగ్రామ్ 11 గంటలకు కదా అని. సర్లే మనం అంటే వయసులో ఉన్న పోతాం. ఆయన ఆ వయసులో 5 గంటలకు లేచి రావాలంటే కష్టం కదా. 10:30కు వచ్చాడు, నాకంటే 5 నిమిషాల ముందు ఆయన విజయవాడలో. అంటే ఆ వయసుకు అది అంటే బాగా ఐరన్ బాడీ మాదిరి ఉండేది బాడీ, పని చేయగల సత్తుంది అనుకో. ఉంది బ్రహ్మాండం. ఆయనకి ఈ రోజు కూడా మనతో పాటు నడిచే తిరిగే ఓపిక ఉంది. ప్రజల్లో మంచి సమాధానం ఉంటాయి. ఆయన చూసినాక మనం యాడికి పోలేము. మీరు ఒక వ్యాపారస్తులు, అదొక సైడు. అది ఏదైనా కానీ అన్నది. ఈ రోజు రాజకీయం అంటే వ్యాపారం రాజకీయాలు నిలబడలేము. ఇది వాస్తవము. రాజకీయాల్లో పేమైపోయినాయి, రాజకీయాలు బాగా కాస్ట్లీ అయిపోయినాయి అంత. రామగోవిందరెడ్డి గారు బిజినెస్ లో సక్సెస్, ఏదో పొలిటికల్ లో సక్సెస్ అంటే మీరేం చెప్తారు? బిజినెస్ సక్సెస్. పొలిటికల్ కు అంత టైం ఇవ్వలేకపోతున్నారా? ఏమేం కాదు అంటే మా పెద్ద ఆయన ఉన్నప్పుడు మనం అంటే మిగతా పోస్ట్ మనం అనుకున్నాం, కానీ ఆ పోస్ట్ మన తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే. ఆయన కాదు మనం ఏం చేయలేము చేయకూడదు కూడా ధర్మం. అంతే కదా. సో ఇక్కడ ఇప్పుడు వ్యాపార దృష్టిలోనే రాజకీయాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? వ్యాపారానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను చేసిన 34 సంవత్సరాల వ్యాపారంలో ఒక్క రాజకీయం కూడా ఒక ఫోన్ చేయించుకోలేదు. వ్యాపారం ఉన్నప్పుడు ఆయా పార్టీలు నాయకులు రకరకాల వాళ్ళు ఫోన్ చేసి రకరకాల అంటారు కదా. తెలంగాణలో వ్యాపారం ఎక్కువ చేస్తున్నాం, మాకు ఓట్లు లేవు కదా. తెలంగాణ వ్యాపారం ఎక్కువ చేస్తున్నాం. 2012 నుంచి ఎక్కువ తెలంగాణ చేస్తున్నాం, అందులో తక్కువ. తెలంగాణ మాకే ఓటు ఉందా అంటే? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలోకి ఇబ్బంది అవుతుంది. మరి తెలంగాణలో వ్యాపారం చేస్తే కాదా? ఏం అవసరం నా తేమరా. తెలంగాణ ఊరికే జనాలు పక్కన చూసుకుంటారు, అంతేనా? అంతే ఏం లేదు, మనకేం ఇబ్బంది లేదు. మన టీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వచ్చింది. మరి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర అంటే ఆ పదం కూడా అంటే అది 2014లో 1 ఇయర్ ఉన్నది. 2013 అయ్యేంత వరకు సపరేట్ అయిపోయి కేసీఆర్ గారు సీఎం అయినాక 3 నెలలు అది లేదు. ఆంధ్ర తెలంగాణ అందరూ అన్నదమ్ములమే సమానంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. మనకైతే ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అయినా మీ కాంటాక్ట్ కొనసాగుతున్నాయి. ఆ రోజు మాకు కొనసాగుతాం. సంవత్సరం 200 కోట్లు వర్క్ చేస్తాం. రైట్. మన రాజకీయాలకు వస్తే ఏపీ పరిస్థితి ఎలా ఉంది? మీరు మొన్న దాదాపు ఒక ఫ్యూ డేస్ అనుకుంటాను నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వచ్చారు. అవును. ఏంటి అసలు మీకున్న సందేశం ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మైదుగురులో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం, స్టేట్ లో ఎగరేస్తాం. జగన్మోహన్ సీఎం ప్రమాణ స్వీకారం. ఏ నమ్మకం? ఖచ్చితంగా ప్రజాసేవ చేసిండు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజలకు కావాల్సిన సాయం చేసిండు. 100 రూపాయలు లంచం లేకుండా ప్రజలకు డైరెక్ట్ అకౌంట్ లో వాళ్ళని చూసిండు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ సీట్లను మారుస్తున్నాడు. అది కొందరికి వాళ్ళలో అసమ్మతి ఉండదు. అసమ్మతిని మార్చాలంటే కొత్త క్యాండిడేట్ కావాలి, దానివల్ల మార్చొచ్చు. అంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ పనికిరాడనట. పనికిరా మనం చెప్పడం లేదు. ఆయన ఎన్నో లోకల్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొందరు ఇంకో ఉండొచ్చు. సరే, ఒకవేళ చెడు చేయకపోయినా కానీ ప్రజల్లో పోకపోవచ్చు, రకరకాలు ఆయనకు తెలుసు. మన ఇప్పుడు మా జిల్లాలో అయితే ఎవరిని మార్చలేదు. అవును, ఒక అమర్నాథ్ మా జిల్లాలో అయితే ఇచ్చింది కాబట్టి ఒకప్పుడు ఆయన సీటు మల్లికార్జున రెడ్డి 2019లో ఆయన సీటు మల్లికార్జునకి ఇచ్చాడు. మల్లికార్జున రెడ్డి వాళ్ళకి అన్యాయం చేయలేదు. తమ్మునిగా తమ్ముడే రాజ్యసభ సీటు ఐలెవెల్ తీసుకుపోయాడు, తప్పేం చేయలేదు. మరి మల్లికార్జున రెడ్డి అమరావతి రెడ్డికి సపోర్ట్. సో కాబట్టి అది ఇక్కడ మాత్రమే మార్చలేదు. జిల్లాలో వైఎస్ఆర్ ఏది వాళ్ళ కుటుంబము ఆ సొంత జిల్లా
కాబట్టి మరి అట్టేం లేదు, సొంత జిల్లా కాదు. మిగతా వాళ్ళు మారుస్తాడు, ఇక్కడ నువ్వు మార్చాడు ఎందుకు? అంటే ఇక్కడ ఇది రాయలసీమలో అది సులభంగా కొత్త క్యాండిడేట్ రాలేడు. 2 కుటుంబాలే 30 నుంచి రాజకీయం జరుగుతుంది. 2 కుటుంబాలే నియోజకవర్గాలు 2 కుటుంబాలు జరుగుతున్నాయి. చూసుకోండి మీరు. ఇప్పటి నుంచో కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి కూడా 2 కుటుంబాల జరుగుతుంది. జగన్మోహన్ సార్ వచ్చినాక ఒక 10% మార్పు చెరుపు ఉన్నాయి. రాయలసీమలో మార్చడానికి సర్కారు మార్చేసే డిఫరెన్స్. ఇక్కడ ఇంకోటి సతీష్ రెడ్డి గారు కూడా ఈ పాటలకు వచ్చాడు. ఏంది ఇక్కడ అంటే ఆయన 4 years ముందే పార్టీకి రాజీనామా ఇచ్చిండు. ఎందుకంటే ఆ పార్టీలో ఆయనకు ఏదో గౌరవం లేదనో మూటనో మనకు తెలియదు. నాలుగేళ్ళ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. సామాన్య కార్యకర్తగా ఆయన వ్యాపారము ఆయన పని ఆయన చేసుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మా వాళ్ళు పోయి అడిగినారు మా సపోర్ట్ చేయమని. రాజకీయ నాయకుడు సేవలు వచ్చినప్పుడు ఎవరు ఇంట్లో ఉండలేరు, మనం కూడా ఉండలేము. అది రాజకీయం, అది వంటబెట్టిన రాజకీయం ఒకసారి దిక్క ముందు తెలుస్తాయి. కానీ రాజకీయం దిగినాక ఊరికి అనుకుంటారు ఈ రాజకీయాలు నాకు వద్దని. ఎవరు అనుకోలేరు. ఆ రాజకీయం వచ్చిన సేవలు వచ్చినాక ప్రతి ఒక్కరికి పిచ్చి. అంటే మనం ఉండాలన్నా మన కింద ఉండేడు, ఉండేరు. మనం ఉద్యోగం ఉన్నా కూడా వాళ్ళు ఎంటబడి మన లేకుండా పోతా ఉంటారు. అంటే ఒక రకంగా మీరు చెప్పాల ఈ వంశ పరంపరంగా వచ్చేది ఇందుకొరకేనా? అంటే ఎవరికైనా పిచ్చాడు. నేను నాకు 62 ఏళ్ళు, 72 ఏళ్ళ తర్వాత నా కొడుకు ఇంట్లో ఉంటాడు. అలాగే ఇప్పుడు మీరు ఉంటాడు, ఏం పోడు, సాల్సే ఉండదు. అదే వస్తాడు. అంటే కొంతమందికి నాతోనే ముగింపు కావాలి, ఎందుకు అనుకుంటారు తొందర. అంటే దాంట్లో 10%, 20%, 80% రాజకీయ నాయకులు ఎవరైనా మన పని మన పిల్లలు ఉండాలని అనుకుంటారు. కానీ ఏ వ్యాపారంలో గానీ ఇంకోదంలో గానీ ఎవరైనా ఇప్పుడు ఉద్యోగస్తులు కొడుకు ఎందుకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది, ఎంతకన్నా పెద్ద కావాలనుకుంటాడు. లేదా అదైనా మీరు చూసుకోండి, ఒక ఉద్యోగస్తుల కొడుకు మళ్ళీ ఉద్యోగం అవుతాడు. కానీ ఉద్యోగస్తుల కొడుకు చేతిగా అవుతాడా, చేతిగాని కొడుకు ఉద్యోగం అవుతాడు, ఉద్యోగస్తుల కొడుకు చేతిగా అవుతాడా వ్యవసాయం చేయడం. ఉద్యోగస్తుల కొడుకు ఖచ్చితంగా ఉద్యోగానికే పోతాడు. మీరు అన్నట్టుగా చూడండి, వాస్తవానికి దేశంలో గాని రాష్ట్రాల్లో గాని ఇంకా పేదోళ్ళు ఉన్నారంటే దీనికి కారకులు ఎవరు సార్? పేదరికం చాలా తగ్గిపోయింది. మీరు అనుకుంటే పేదరికం ఎక్కడుంది అనుకుంటారు మీరు? మరి ఏ పాట అనే కానీ మాది పేదోళ్ళ పాట అంటారు కదా. అంతేగాని పేదలు ఇప్పుడు ఒకప్పుడు అన్నం పెట్టమంటే వలస వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ వచ్చేవాళ్ళు లేరు. మనం భోజనం పిలిచినా వచ్చేవాళ్ళు లేరు. చాలా మంది మార్పు వచ్చింది ప్రజల్లో. ఎందుకు ఈ రోజుల్లో జగన్మోహన్ సార్ వచ్చినాక 60 లక్షల పింఛన్లు ఇస్తాడు పల్లెల్లో. ఆ పిల్లలు 60 లక్షల పింఛన్లు ఎక్కడ ఉంటాయి? పల్లెల్లోనే ఎక్కువ ఉంటాయి కదా. వాళ్ళైతే లేని వాళ్ళు అంటే కదా, పేదోళ్ళు అంటే కదా. పింఛన్ పేదవాడు కానీ గవర్నమెంట్ పేదవాడు సహకారంలో అన్ని మనం మాట్లాడడానికి చెప్పవద్దు. మనము అర్హత అంటే వాళ్ళకు ఇస్తాము. 60 ఏళ్ళు వచ్చేకి ప్రతి ఒక్కరికి ఇస్తాము. ప్రతి ఒక్కరికి బీమా కార్డు ఉన్న వ్యక్తికి ఇస్తాము. వాడు 60 లక్షలు అంటే మనం ఉండే కుటుంబాలు ఏంటంటే ఈ రోజు 5 మందికి ఒక పింఛన్ వస్తుంది. ఒక ఇంట్లో 5 మందికి జాతి ఉండరు. ఒక కుటుంబంలో 5 మంది ఉంటారు కదా. ఇంటికి 90% ఇళ్లకు పింఛన్ వస్తుంది. 3,000 రూపాయలు డబ్బు ఇస్తాను సార్. పల్లెల్లో బతికడానికి ఒక 5 జాతి ఖర్చు కాదు. సంతీలు ఉంటుంది, సినిమా పండించుకోవడం ధాన్యం ఉంటుంది, కూరగాయలు సరిపోతుంది లేదా. అంటే ఎక్కువ దులారు వాటి అది పోయాక ఎవరేం చేయలేరు. సార్ ఇక్కడ ఇంకోటి చూస్తే టీడీపీ చేయింది ఏంటి, వైసీపీ చేసింది ఏంటి? టీడీపీ చెప్పిన పథకాలు ఏ చేయలేదు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు. జన్మభూమి కమిటీలు పెట్టిండ్రు, ఇల్లు కట్టించారు, మహిళా సాధికారత అన్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అవన్నీ వాళ్ళకు సంబంధించిన కార్యకర్తకే జరిగినాయి. వైసీపీ ప్రభుత్వం అది కాదు. అన్ని పార్టీలకు సమానంగా చూసిన వ్యక్తి జగన్మోహన్. జగన్మోహన్ కమిటీ ఎందుకు పెట్టాడు? నీ ఇంటికి వచ్చి నువ్వు సంతకం పెట్టి ప్రపోజల్ పెడితేనే శాంక్షన్ అయితే పింఛను. ఇప్పుడు నీ ఇంటిగా ఎవరు నీ పార్టీ వచ్చాడు, వైసీపీ పానం మీద పోడు అనుకో, బెదిరించి నీ పార్టీ తీసుకుంటాం. ఇప్పుడు అది లేదు, ఏ పార్టీ అవసరం లేదు. సచివాలయం లేదా ఎన్టీ రామారావు వచ్చినాక తాలూకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ పెట్టాడు. ప్రజలకు ఎంత అందుబాటు వచ్చింది అంటే 50 కిలోమీటర్లు పోయాడు, 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. ఆ రోజు ఒక తాలూకా పెట్టుకోవడం అంటే ఒక నియోజకవర్గం పెట్టుకోవడం. ఆ నియోజకవర్గం నుంచి మండల వ్యవస్థ వచ్చింది. మండల వ్యవస్థలో ఈ 30 మార్పు వచ్చిందే లేదా? ఆ మండల వ్యవస్థ వచ్చి జగన్మోహన్ సార్ వచ్చినాక సచివాలయ వ్యవస్థ పెట్టాడు. సచివాలయం మండలానికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇప్పుడే 80% పీపుల్స్ ఎవరు మండలానికి పోవాల్సిన పని లేదు. సచివాలయానికి పోయి అన్ని పనులు జరుగుతున్నాయి. సో అలా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దేనికి? ఈ సమస్య తెలుసుకొని నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వారు తొడుకొని పోయి సేవించడానికి వాలంటీర్. సరే, కానీ ఈ వాలంటీర్లే ఇప్పుడు ఓట్లు వేయిస్తారు, వాళ్ళను అదంతా తెలుగుదేశము వాళ్ళు ఆడే డ్రామా. వాలంటీర్ వ్యవస్థ మీద ఎవరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఆధారపడలేదు. ఇప్పుడు పార్టీలు కావాలి అంటే పార్టీ కానీ లేదంటే దాన్ని ఏమంటారు మాధ్యమాలు కావచ్చు, పేపర్లు కావచ్చు, వైసీపీ అసలు 2019లో కూడా స్లిప్లు పెంచేది, ఓటింగ్ స్లిప్ పెంచేది ఎవరు?
2019 గవర్నమెంట్ ఎవరు తిన్నది? తెలుగుదేశం. ఆ రోజు ఓట్లకి ఇచ్చే స్లిప్పులు ఎవరు పెంచారు? అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినప్పుడు. ఇప్పుడు మామూలు గవర్నమెంట్ వాడి పని ఒకటి చేస్తా ఉంటాడు. స్లిప్పులు చనిపోయి నీ ఓటు గుద్దుకోండి కాదు, అది సోదరం ఉంది, నీకు హక్కు ఉంది. ఈ రోజు 10 ఇంట్లో చదువుకునే పిల్లోడు ఒకప్పుడు రిగ్గింగ్ ఉండే కదా, ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు కావచ్చు. 99% లేదు, 1% ఉంటే చెప్పలేదు. అంటే ఉన్నదంటే మరి 1% ఉంటుంది. అంటే రిగ్గింగ్ కాదు, సైక్లింగ్. మాకే అందరూ ఆడ అవతల పార్టీకి మనుషులు ఉండరు. అంటే 10 వ్యవస్థలో 10 ఒకడు సొంత ఊర్లో అయ్యి ఒక 1% 200 బూతులు ఉన్నాయి, 230 బూతులు ఉన్నాయి, 2-3 బూతులు ఉండొచ్చు. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా 2 ముఖ్యమంత్రులు చేశారు అంటే మీరేమంటారు? రాజధాని రాష్ట్రం చేయడానికి ఇప్పుడు ఏమైనా ప్రజలకి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి 2 చేశారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్ లో హక్కు ఉంది. రైట్, ఇది వాస్తవం. ఓకే, అనుకుందాం. ఆయన ఏదో కేసీఆర్ అనేవాడు ఏదో 100 కేసులో భయపించి తరిమేసిండు. ఆయన మమ్మల్నే కదా అంటే మనకు తెలియదు, చెప్పుకోవడము బొమ్మలే తెలుసు. ఆయన భయపడి వచ్చేసిండు. మనకు ఇప్పుడు హర్యానా, మన పంజాబ్ ఉంది. హర్యానా పంజాబ్ ఒకసారి ఉండే 20-36 వాళ్ళు ఇప్పుడు 22 అనుకోని ఉండే, ఒకే రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఒకటే చోట ఉంది. అది కూడా మన వాళ్ళు విడిపోయింది. మళ్ళీ ఇప్పుడు 6 కూడా వాళ్ళు కూడా 10 ఏళ్ళు పెట్టిండ్రు. కానీ ఇప్పుడు 30 ఏళ్ళు ఏంటి ఎక్సైజ్ ఇస్తాంటది. మనం అడుగుతాంటే గవర్నమెంట్ ఎక్సైజ్ ఇస్తాంటది. ఈ 10 ఏళ్ళు అక్కడ నుండి లాభం నుండి కూడా కొంత అమౌంట్ అక్కడ ఖర్చులకు ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు కదా. నువ్వు కట్టుకొని నీకు నువ్వు చేయాలి పని ఏముంది? కేసీఆర్ 8 నెలల్లో సచివాలయం కట్టేసిండు. హైదరాబాద్ ఉండి పాడగొట్టి. అది ఎన్ని ఎకరాలు ఉంటుంది? 20 ఎకరాలు ఉంటుంది. సరిపోతే 20 ఎకరాలు. ఒక 20 ఎకరాలు సచివాలయం కట్టాలంటే కేసీఆర్ కింద పెట్టింది 1 ఏళ్ళు కట్టేసిండు హైదరాబాద్ లో. నీకు 5 ఏళ్ళు ఎందుకు? బ్రహ్మాండ బిల్డింగ్ కట్టే మళ్ళీ ఈ షెడ్లు ఎందుకు? టెంపరీ ఎందుకంటే ఎందుకు కట్టే అప్పుడే హైదరాబాద్ ఉండు. హైదరాబాద్ లో 80% వాళ్ళకు ఈ రోజు కూడా ఫ్యామిలీ అక్కడ ఉండదు. అటు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ లీడర్ అన్నా కానీ ఈ రోజు 80% ఉండరు. ఎవరో కొత్తగా వచ్చిన 20% లేదే ఉందండి. కానీ సచివాలయం చుట్టూ కమ్మ వాళ్ళు చేరిందంటారు, నిజమేనా? కులాలు వ్యాపారం కొరకు అందరూ ఎవరు ఇప్పుడు, కానీ నష్టపోయేది మాత్రం ప్రజలే కదా. ప్రజలే కదా. ఇప్పుడు వ్యాపారంలో డబ్బున్నోడు ఏ పార్టీ ఉన్నో వాడి వ్యాపారం వాడు చేస్తా అంటాడు. తెలుగుదేశంలో ఉండేవని వైసీపీ వ్యాపారం సాగలేదు కదా. ఆ వ్యాపారం ఆ ఊరు కానీ రాష్ట్రం మొత్తం వ్యాపారం అట్లా వాళ్ళు సౌకర్యం ఇక్కడ వైసీపీని వాడు హైదరాబాద్ డెవలప్ చేసుకున్నాడు. హైదరాబాద్ అంటే మహారాష్ట్ర పోతాడు, బెంగళూరు పోతాడు. రకరకాల డబ్బులున్నాడు వ్యాపారం. తెలుగుదేశం పార్టీ ఈసారి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈ దుర్మార్గ పాలన, ఈ రాక్షస పాలన అంత ముందు ఏకైక లక్ష్యం మాకు అధికారం అంటున్నారు. మీరేమన్నా మంది కలిసి వచ్చిన జగన్మోహన్ ఏమి చేయలేదు. ఎందుకు? జగన్మోహన్ అంటున్నారు. జగన్మోహన్ ప్రజల మనిషి, ప్రజాసేవలో బ్రహ్మాండంగా చేసిన ప్రజలకు. ఈ రోజు నేను లేకుండా కూడా ఆయన ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? చంద్రబాబు ఓట్లేరా? చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినా 5 ఏళ్ళు ఒక పని చేయలేకపోయాడు. ప్రజలకు వాళ్ళ మేనిఫెస్టో చేసిన పనులు ఏం చేసి చెప్పండి. మీరు ఆయన ఏమేమి చెప్పండి. 52 పేర్ల మేనిఫెస్టో అది ఆయన పెట్టిండు. ఏం చేసిండు? ఒక్కటన్నా 100% చేసిండు. నేను అది కూడా చూపెడతాను. ఎందుకంటే ఎట్లాగో అంటే ఇప్పుడు మీకు సందర్భం వచ్చింది కాబట్టి చూపెడతాను. ఇది మేనిఫెస్టో 52 పేజీలు. దాంట్లో ఇందులో ఏదైనా 100% చేసిన మేనిఫెస్టో ఒకటని చెప్పండి. తప్పకుండా సార్. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాము. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ రంగాలు, మహిళా సాధికారత, భద్రత, యువత, ఉద్యోగం, ఉపాధి, సంక్షేమం, గృహ నిర్మాణం, వైద్య, విద్య, వసతులు, శాంతి భద్రతలు, పేదరిక నిర్మూలన, పర్యాటకము, జాతీయము, దాంట్లో ఏదైనా మీరు చెప్పండి. 100% ఇది చేసింది సార్ అని. ఏం 99% 10 చెప్పిన నవరాత్రి ఇది మీది. 99% అన్ని కంప్లీట్ చేసినాం. 2 పేజీలు మీది. 2 పేజీలు మాది. నవరత్నాలు మేము చేసినాం. ఇంకా ప్రజలు మేము మీకు నచ్చితేనే మాకు ఓటు ఏమని అడిగినాం. మేము చేయలేకుంటే ఓటు కూడా అయ్యాకంటే మా మీద కోపం ఉంటుంది. మేము మీకు చేసింటేనే మాకు ఓటు ఏమని అడుగుతాం. ఈరోజు ప్రజల్లో పోయి ఈ మామూలు దమ్ము కాదు ఇది. అంతే కదా. మరి మేము అబద్ధం ఆడడం. మీకు నచ్చి మేము మీకు సాయం చేసింటే మళ్ళీ మేము మాకు ఓటు వేయండి. సరే, ఇక్కడ కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకునే గౌరవ ఇప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి సీట్లు ఇస్తుండంటే మీరేమంటారు? కుల సమీకరణ మొత్తము అఫ్కోర్స్ అది కూడా కావచ్చు కదా. అందరికి రావాలని అది ఏం కాదు. ఆడ నియోజకవర్గంలో ఆడ ఆధిపత్యం కానీ కుల సమీకరణలతోని రాజ్యాధికారం రావాలి. ఎందుకంటే బీసీలు గత ఎంతో కాలం నుంచి వెళ్ళి మాకు సీట్లు ఎక్కువ కావాలంటే అది ఇప్పుడు ఇక్కడ రుజువు అవుతుంది అనుకోవచ్చా? కష్టం. 50% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే ఇచ్చేసింది. కుల సమీకరణ చెప్పిన 200 మన సీట్లు అంటే 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, మొత్తం 200. ఈ 200 సీట్లలో కూడా 100 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చింది.
దమ్మున్నాడు అనుకోదు. మరి ఇంకోటి టీడీపీ బీసీ పార్టీ అంటారు కదా, అది ఎప్పుడో ఎప్పుడు బీసీ, ఇప్పుడు లేదా వాళ్ళకు? ఇప్పుడు బీసీ అంతా మాకుండేది. మీ ప్రాంతమే మీ ఊరంతానే బీసీ కదా, ఎవరో వాళ్ళు ఉంటాడు ఉండకూడదనే. ఇప్పుడు 50% ఇచ్చాము, వాళ్ళు 20% ఇచ్చాడు, 20% మనం ఉండొచ్చు. అంటే నీకు రెడ్డి సమాజ వర్గం నాకు కావాలని అడిగేవాడు లేడు కదా మైకూరులో టికెట్. ఇప్పుడు పోతే నారా లోకేష్ యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది అంటున్నారు, మీరేమంటారు? అనుకున్న సక్సెస్ కాలేదు. ఎవరు ఊరికే టీవీలు పేపర్లు రెండు జ్యోతి ఈనాడు చూపిస్తానంటే. ఇప్పుడు ప్రజాగలం వస్తున్నారు, రకరకాలు వస్తున్నారు, ఎన్ని రకాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రజాబలం మీద ఏది తట్టుకోలేదు. షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరికి ఏం లేదు, మా పార్టీకే మేలు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మా వాళ్ళు కొందరు మా రెడ్డి సమాజ వర్గంలో కొంత అసమ్మతి అనేది ఉంది. కొంచెం అటు పోయారు సమయానికి మళ్ళీ ఒకవేళ తెలియజేసిన ఓటు వేయకుండా ఓటు చెరువులకు వేయచ్చు, అంతే తప్ప అది మాకే ప్రశ్న కదా. ఎందుకంటే కొంత పనులు మా వాళ్ళు కార్యకర్త వాళ్ళకు వాళ్ళకి కొంత అసమ్మతి అనేది మాట వస్తారు. మనకు ఎత్తనం లేకపోయినా వాళ్ళు చిన్న వీళ్ళు వచ్చిందని కొంచెం అసమ్మతిలో ఒక 10% ఉండొచ్చు. ఆ ఓటు అవలోకుండా తెలియదు మాకు మేలు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019 కన్నా ముందు జైలు పోయారు, సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యాడు. 2024 కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్లారు, సానుభూతి పెరుగుతుంది కదా. ఆయన 40 రోజులు తప్పు చేసిపోయాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కించారు. అదిగా సార్ జైలు కదా. జగన్మోహన్ జైలు పోయింది వేరే విషయము, చంద్రబాబు నాయుడు జైలు పోయింది రెండు కోణాలు చూడాలి. ఒక కోణం చూడకూడదు. జైలు అంటే ఊరికి ఎవరేం పోతాడు, కూలి చేసాడు జైలు పోతాడు, దొంగతనం చేసాడు జైలు పోతాడు, ఇంకో రకంగా చేసాడు పోతాడు. జగన్మోహన్ అదే పనిగా సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన చెప్పిన మాట ఇల్లే జైలు పంపించింది. తెలంగాణలో తీరు మారైంది, ప్రభుత్వాలు మారింది, అక్కడ మార్చలేదు రకరకాలు. అక్కడ రిఫ్లెక్ట్ ఇక్కడ పడుతుంది కదా. ఏం పడుతుంట పడకుండానే సీట్లు మారుతుండ్రా? అదేమన్నా అసలు ఇప్పుడే కేసీఆర్ 20-30 సీట్లు మార్చింటే నువ్వు లెక్క 2-3 సీట్లు ఉండు. ఆయన మాట ఇచ్చి నా బొమ్మతో గెలుస్తాడు అనుకున్నాడు, ఇచ్చేసిండు అంతే. అంతే నా బొమ్మ ఆ సార్ అట కాదు. ఆ సార్ 10 సర్వేలు చేసి ఎవరు ప్రాబ్లం ఉంటే మారుతాం 50 మంది మార్చాడు మా సారు. అవును, వాళ్ళు నచ్చ చెప్పిన మార్చిండు. కేసీఆర్ కూడా 20-30 మంది మార్చిండు. వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇక్కడ సంక్షేమం అనేది ఏం లేదు, అప్పు తీసుకొస్తుండడు, నేరుగా వాళ్ళ అకౌంట్ లో కొడుతున్నాడు. అప్పు చేస్తే ఎవరు మన ఇంట్లో మనం ఇచ్చినా నువ్వు ఇచ్చినా ఆయన ఇచ్చిండు, వాళ్ళు కూడా అప్పు చేశారు అనుకోండి. మోడీ గారు కూడా కొన్ని లక్షల కోట్లు చేసిండు, ఆయన చేయలేదా? ఆయన ఇంటికి తమ్మిండా? ఆయన రోడ్డు డెవలప్మెంట్, ఆ రోడ్ డెవలప్మెంట్, ఈ డెవలప్ చేసిండు. అప్పు కాకుండా ఇప్పుడు ఆదాయం తక్కువ అప్పు కావాల్సిందే. వాళ్ళ కడతాం డెవలప్ భవిష్యత్తులో మా ప్రజలకు మన రాష్ట్రం బాగా డెవలప్మెంట్ అవుతుంది, అప్పుడు అప్పు కడతాం. ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు కలిసినాయి. ఇంకా 2 పార్టీలు సిపిఎం సిపిఐ అయినా ఖర్చు ఏం కాదు. మీరేమో వైనాడు 175 అంటున్నారు, ఖచ్చితంగా వస్తాయి. ఏం కాదు. మా పార్టీలో 80% కుటుంబాలు లబ్ధి పొందినాయి. వాస్తవానికి ఇది రాజకీయ అంశం కాబట్టి అంటే మేము చెప్పేది 3 పార్టీలు కలిసినాయి. అవును, మొన్న గౌరవ ప్రధానమంత్రి గారిది సభ కూడా జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ ఒక్కరు కూడా ఇగో ఈ 3 పార్టీల్లో మన ప్రభుత్వం వస్తే కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ఇస్తున్నది, పోలవరానికి జాతీయ హోదా ఇస్తా ఉంటుంది, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయనంటున్నది, ఏం చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటున్నారు. అవునా కదా? సో ఇట్లాంటివి చెప్పాలి కదా. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చెప్పాలా? అంటే కేవలము చంద్రబాబు నాయుడు ఎందుకు బీజేపీతో కలుసుకున్నాడంటే భవిష్యత్తులో నా పార్టీ రాదు ఆంధ్రప్రదేశ్ లో, పైన బీజేపీ వచ్చేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అలయన్స్ లో ఉంటే మామూలు ఇబ్బంది పెట్టకుండా ఏకైక సిద్ధాంతంతో రకరకాల లోపలికి వెళ్ళారు. కాబట్టి చంద్రగౌడ్ సపోర్ట్ కొంచెం సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి, ఎవరైనా లోపలికి పోతారు. కాబట్టి పోకుండా కాపాడుకోవడానికి బీజేపీతో అండర్స్టాండ్ వాళ్ళకు. సార్ మా ప్రభుత్వం వస్తుందని వాళ్ళే కదా ధీమా వాళ్ళు కూడా మా ప్రభుత్వం వస్తుంది చెప్తాడు. ఆయన రాజే చెప్పిండా, ఎప్పుడు చెప్పిండా మీరు నా ప్రభుత్వం వస్తుంది 6 లక్షల కోట్లు నేను అభివృద్ధి చేస్తాను చెప్తాను, అప్పు తెస్తా అంటాను అమెరికా నుంచి. ఎవరు మన 6 లక్షల కోట్లు అమెరికా నుంచి అప్పు తెచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తా అంటాడు. అసలు మీరు అప్పు ఎవరు కట్టకండి, ఆ అప్పు నేనే తీసుకుంటాడు. ఓట్లు ఏమంటాడు? ప్రజలు వాళ్ళు లెవెల్లో మేనిఫెస్టో అడుగుతాంటారు, ప్రజలు అడుగుతారు, ప్రజలు చేస్తారో తెలుస్తుంది. మనం మైదుకూరు విషయానికి వస్తే ఎలా ఉంటది? మైదుకూరు విషయము వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తాము, ఎమ్మెల్యే 10 నుంచి 15 ఓట్లతో కట్టుదిట్టంగా ఉన్నారు అనుకోవచ్చా? 100% కట్టుదిట్టంగా ఉంటారు. మొత్తం జిల్లాలో 50 మంది జెడ్పీటీసీలు అనుకుంటా. అవును, అంతే కదా? అంటే మొత్తం మమేకమైంది అనుకోవచ్చా? అందరూ ఒకటే సిద్ధాంతం. రామా గోవిందరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ కూడా సూటి పెట్టినట్టు నిజమేనా?
ఇప్పుడు నేను జెడ్పీలో ఒక నెంబర్ను, అవును 50 మంది నెంబర్లో నేను ఒక నెంబర్ను. ఓకే. మా చైర్మన్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన అమరావతి గారు పోయారు. అది ఖాళీ అవుతుంది కాబట్టి దాంట్లో మనం కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్ గా మనం అడగడం ధర్మం ఉంది. ఓకే. అది మా సీఎం గారిని అడిగినాము, ఆయన ఒపీనియన్ ఆయన ఎట్లా చెప్తే అది జరుగుతుంది. ఇంకేం ఒపీనియన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. మీ మనసులో ఉండవచ్చు కానీ అది ఇప్పుడు బయట అడగని అమ్మాయిని పెట్టదు కదా ఆకలితో. అప్పుడు సమీకరణం అంటే ఇక్కడ బీసీ కత్వాన్ని కూడా ఇంకొక సమీకరణ వస్తుంది. సరే అది సీఎం గారు ఇష్టం, ఆయన ఏం చెప్తే జరుగుతుంది. ఈ కడప జిల్లాలో జగన్మోహన్ ఏం చెప్తే జరుగుతుంది. ఆయన కానీ ఏం చెప్పలేం కదా, ప్రభుత్వం మీద వస్తుంది అంతే. 100% వస్తుంది దాని గురించి. వై నాట్ 175 అంటే మతలబ్ ఏంది? మొత్తం ఏమంటే మేము 10 నియోజకవర్గంలో 80% కుటుంబాలు మా తరఫున లబ్ధి పొందినారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారు. వాళ్ళే ఓటేస్తారా? ఖచ్చితంగా వాళ్ళలో 80% అవసరం లే, 60% సార్ మేయర్కి అంతే. 20% సహకారులు లబ్ధి పొందలేవచ్చు. ఆ సహకారంలో మీకు 10, వాళ్ళకు 10 ఉండొచ్చు, మాకు 10 ఉండొచ్చు. లబ్ధి పొందనోళ్ళు, వ్యాపారస్తులు, కార్పొరేట్ శక్తులన్నీ తప్పకపోయినాయా అంటే దాంట్లో మాకు 50% ఉంటారు. మీకు కూడా 50% ఉంటారు. మాకు 50 ఉంటారు, మాకు 50 ఉంటారు. మేము లబ్ధి పొందిన 80% కుటుంబాలలో ఒక 20 కుటుంబాలు తప్పు చేసినా కూడా 60% మాకు ఉంది కదా. సమీకరణలో చూసుకున్నా కానీ చూసుకుని మాకు 60%, 70% మాకు ఉంది కదా. అందులో నుంచి ఆ కార్పొరేట్ శక్తుల నుంచి 30% వాళ్ళకు ఉండేది అంటే దాటదు కదా. వాళ్ళు 175 అంటే ఈ 5 తీసేస్తే 17కి వస్తాయి కావచ్చు అని వాళ్ళ ఒక ఒపీనియన్. ఎవరైనా మనుషులు చెప్పాల్సిందే. దీమైతే బాగుంది అనుకోవచ్చు మీకు. మేము జూన్ 10వ తేదీ లోపల ప్రమాణ స్వీకారం మళ్ళా చేస్తాము. 2వ తేదీ కౌంటింగ్ మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడే పోతుంది. నమ్మకమా? ఖచ్చితంగా. ఈ సిద్ధం సభలు జరిగిన కాదు, మాకు 10 నమ్మకం ఉంది. మేము పిలుచుకొని 1 లక్షల మంది వస్తాను. రేపు 27 తేదీ పొద్దున మీటింగ్ చూడండి, వచ్చి చూడండి. 27 పొద్దులో ఉంది. ఓ నియోగం నుంచి 20,000 మంది జనం వస్తారు చూడండి. నేను తిరిగాము కానీ చూడండి మీరు. ఊరికే మా వాళ్ళను వాళ్ళ మనుషులు వాళ్ళు పోయేది కండవలేసేది. నేను కండవలేదు అనుకుంటారు. కండవలేదు అందరూ మా పార్టీ కండవలేదు. మాకు మా వాళ్ళు మేము నిలబడుకుంటే సార్ కదా మాకెందుకు. ఇక్కడ విద్య వైద్యం ఎప్పుడు అంటే ఇక్కడ ఒక మెట్టు పడింది అనేది అందరి అభిప్రాయం. అది మేధావులు రకరకాలు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ రకరకాలు అనుకోండి. ఎప్పుడు ఇంకెంత కాలంలో సమానం అంటే ఒక ఎమ్మెల్యే కొడుకు అదే స్కూల్లో చదువుకోవాలి, ఒక సామాన్య వ్యక్తికి చదువుకోవాలి, ఒక ఎమ్మెల్యే కొడుకు పిల్లలు కూడా అదే హాస్పిటల్ పోవాలి, ఒక సామాన్యుడు కూడా అదే హాస్పిటల్. అంటే ఒకే కొడుకు కిందకి ఇంకెంత కాలం పట్టవచ్చు రావడం? ఈ 5 సంవత్సరాలు చాలు. 2024, 2029 సార్. ఇది కార్పొరేట్ శక్తులకు నచ్చదు కదా. నచ్చకుంటే వాళ్ళు 5%, మాకు 95% సపోర్ట్. కార్పొరేటర్ 5%. హైదరాబాద్ పోతాడు, మెడ్రాస్ పోతాడు, బెంగళూరు పోయి చేస్తాడు. సామాన్య ప్రజలు పోలేము. మేము సామాన్య ప్రజలు పక్క ఉన్నాం. అంతే అంటారా? గ్రామీణ ప్రాంత ప్రజలు పక్క ఉన్నాం. అందుకనే వై నాట్ 175? అంతే మరి. అందుకనే ఇంకొక నినాదం కూడా మేలు జరుగుతున్నా ఒకటే అన్న. మా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితే మాకు ఓటు ఏమని అడుగుతాను. ధైర్యంగా ఒక్కనే అడుగుతాను. మా వల్ల నష్టపోవద్దు, మాకు ఓటే వద్దు. మా వల్ల నష్టపోతే మాకు ఓటే వేయద్దు. ఇది సాహసోపేతమే మరి చెప్తాను. అది సభలో చెప్తాను, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, ముఖ్యమంత్రి చెప్తాను. మేము కూడా పల్లెలో కూడా మేము కూడా చెప్తాను. 10 ఇంటికి పోయినాం, 10 గర్భాలు తిరుగుతున్నాం. అంటే దీని మాట చూస్తే మాత్రం టీడీపీ పార్టీ వాళ్ళు కూడా గతంలో నేను పరిపాలించినప్పుడు మీకు మేలు జరుగుతున్నా ఓటేమనాలి. వాళ్ళకి ఈరోజు ఎవరో చెప్పను. మీరు అడగండి, అడుగుతాను. మీకు తెలుగుదేశంలో మేము జరిగితే తెలుగుదేశం వేసుకోండి. మాకు ఎవరైనా మేము మాకేమైనా తెలుగుదేశం కుటుంబాలపై అడుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే మాట వాళ్ళు కదా, కూడా అదే మాట వాళ్ళు కదా. అనుమానం వాళ్ళు చేసడానికి 5 ఏళ్ళు చేయలేదు. వాళ్ళు ఏం చేసి చెప్పండి. 2014 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా నేను మీ కుటుంబాలకు మేలు చెప్పినా ఓటేయండి. ఒక మాట అడగను, ఛాలెంజ్ చేయమను. ఆయన కూడా 30 మైకుల్లో ఉంది. మైకులు ప్రజలు అడగను. నేను 2016, 2018 మేలు చేసి నాకు ఓటేయండి. మా సుధాకర్ 2019, 2024 మీకు మేలు చేసింది రఘువాడికి ఏం చెప్పను. ఇప్పుడు రేపు చెప్పని చెప్తాం, చూద్దాం. సో ఇదే ధీమా మీది. ఇప్పుడు చెప్తాం, మా ఎమ్మెల్యే చెప్పిస్తాం కావాలంటే. 2019, 2024 మేలు జరిగింది ఓటేయండి అని ప్రజలు మా ఎమ్మెల్యేతో రేపు ఎప్పుడే చూపిస్తాం. శోకర్ యాదవ్ కూడా అట్లా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ అదే ఏడుగాడు ఆయన గురించి ఎందుకు లేదు సపోర్ట్ మీలాగా. సేమ్ టైం మోడీ కూడా అదే చెప్పాలి. మోడీ ఎప్పుడో యానో మీటింగ్ వస్తారు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మనకు కాలంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ చేస్తాం చెప్పను, స్పెషల్ స్టేటస్ ఇస్తాము వాళ్ళు ఏమి చెప్పరు. ఊరికంతే ప్రభుత్వ పరం ఉన్నట్టు ప్రైవేట్ పరం చేయము. ఈ అని చెప్పిన నేషనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కేసానికి సిద్ధపడతాయి కానీ ప్రాంతీయ పార్టీలను బలపరచడానికి వాళ్ళు ముందుకు రారు. ఏమున్నా మేము ఇద్దరే ఉండాలా, ఇదే మీ నినాదం. అంతే. మీ మేలు జరుగుతాయి మాకు ఓటేయండి అంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ. మా వాళ్ళ మేలు జరిగితే మాకేమంటాం, మీ వాళ్ళ మేలు మీరు వేసుకోండి. మీరు చూసారు కదా రామ గోవిందరెడ్డి గారు మనకైతే ఈ అభిప్రాయం సేకరించారు. అట్ ద సేమ్ టైం
రాబో కాలంలో రామగోవింద రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్పగలుగుతారు? దేవుడు నిర్ణయిస్తాడు. అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు నిర్ణయించాడు. మా జనసభ చెప్తాడు అంటే దేవుడు ఉండదు. సో మీరే చూశారు కదా, రానున్న కాలంలో కాలమే పరిష్కరిస్తుంది. అట్ ద సేమ్ టైం మేము కూడా మీ దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాం. అది ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ఇండివిజువల్గా మేము ఏ పార్టీకి అనుబంధం లేకుండా 17 దఫాలుగా ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వము ప్రతి ఇన్వాల్వ్మెంట్లో కూడా మీ తండ్రుల ఓట్లు ఉన్నది, మీ తాతల ఓట్లు ఉన్నాయి, మీ తండ్రుల ఓట్లు ఉన్నాయి, మీ ఓట్లు ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు ఓట్లు వేయబోతున్నారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఇది ఒక రోజుది. ఎవరన్నా ఆశపడి ఉంటే అందరూ ఉండరు. ఇది చేదాపడము ఆ రోజు కాస్ట్లీ అయినాయి, రకరకాలైనవి మభ్యపెట్టడం ఎన్నో అయిపోయినాయి. కాబట్టి ఇది ఒక రోజుది. మనము ఆ కుటుంబం బలోపేతమైతే ఇంకొకరికి సహకారం చేసేది. దీనికి చాలా తేడా ఉన్నది. సో ప్రభుత్వాలు అంటే ఇలా ఉండాలి, అది ఏ ప్రభుత్వం అయినా పర్లేదు. అట్లాంటి ప్రభుత్వము అంటే మీకు ఇది కావాలా నిర్ణయం మీదే. నమస్కారం. నమస్కారం.